చాలా రోజుల తర్వాత అందరూ అంటే బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఎదురు చూస్తున్నారు కేసీఆర్ గారు రావాలి, వస్తే కానీ మళ్ళీ రాష్ట్రం గాడిలో పడదన్నది వాళ్ళ ఆలోచన. 2 సంవత్సరాల్లో ఏ ఒక్క సమస్య పరిష్కారం కాకపోగా రేవంత్ రెడ్డి అదనపు సమస్యలను సృష్టించాడు. ఇప్పటివరకు మంత్రి కూడా కాలేదు, మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు. సర్దుకోవాలి కదా, నేర్చుకోవాలి కదా. అసహనం అనేది రోజు రోజుకు పెరిగిపోతా ఉంది ఈయన చేసే పనుల వల్ల. కేసీఆర్ గారు చేసిన మంచి పనులను మట్టిలో కలిపేస్తున్నాడు. మొన్న మానేరు మీద బ్లాస్ట్ చేసిన దాన్ని చూసినట్టయితే 100% మేడిగడ్డ కూడా అందరికి గుర్తొచ్చింది. ఆయన ప్రాజెక్టులు కడితే కూల్చుతున్నాడు, కూలగొట్టే వాళ్ళకు మద్దతు ఇస్తున్నాడు. వాళ్ళందరికీ ఆ మాఫియాకు ధైర్యం వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక నెలకే. ఇక్కడ ఆదిత్యనాథ్ దాస్ గారిని, చంద్రబాబు గారికి బాగా దగ్గరైన వ్యక్తిని ఇక్కడికి తీసుకొచ్చి రేవంత్ రెడ్డిని ఒక రోబోన్ చేసి ఈ నీళ్ళన్నీ కూడా కృష్ణా గోదావరి నీళ్ళన్నీ కూడా ఆంధ్రకు తరలించే కుట్ర. అందుకే కేసీఆర్ ఇప్పుడు ముందుకు వస్తున్నాడు. జలసాధన ఉద్యమం 2.0. చంద్రబాబు గోదావరి నీళ్ళను ఆంధ్రకు తీసుకుపోవడమే కాదు, రేవంత్ రెడ్డిని కూడా కాపాడుకోవాలి ఆయన. సో ఇప్పటి నుంచి అయితే మాత్రం బీఆర్ఎస్ కథన రంగం అయితే కొంచెం నేనైతే మనసు నిండా ఆహ్వానిస్తున్నా కేసీఆర్ గారు. ప్రజల్లోకి ఆయన వెళ్ళిండంటే మళ్ళీ భగీరథుని లాగానే